హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎంతో సింపుల్‌గా ఉండే టమాటా చారు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఓ గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినంత నీళ్లు పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. దీంట్లో నేనైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఉత్తి మిరియాలైనా వేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉంటే అలాగా మిరియాల పొడైనా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పొడి వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టుకొని మరిగించుకోవాలండి. ఓ 5 మినిట్స్ మరిగించుకుంటే దాంట్లో టమాటా రసం అనేది బాగా దిగుతుందండి. చూస్తున్నారు కదండి, బాగా మరుగుతుంది కదా. ఇలా మరిగేటప్పుడే మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ముందుగా వేయనండి సాల్ట్ అనేది, మరిగేటప్పుడే కనుక సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మరిగించుకోవాలండి. గరిటతో కొంచెం కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే టమాటాలో ఉన్న రసం అనేది, కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అనేది చారులకు బాగా దిగుతుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. 1-2 సార్లు కలుపుకుంటూ ఉంటే కనుక దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కావాలంటే దంచుకొని ఒక వెల్లుల్లిపాయలు కూడా 2-3 రెబ్బలు వేసుకుంటే బాగుంటుందండి. మేమైతే వెల్లుల్లిపాయ మా ఇంట్లో తినరని, మా వారు తినరని నేను వేయనండి. ఆయనైతే తినరు, మేమైతే తింటాము. అందుకే నేను దీంట్లో వెల్లుల్లిపాయలు అనేది వేయట్లేదండి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టుగా ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. కూర అనేది లేకుండా ఉత్తి చారుతోనే తినేయచ్చండి. దీంట్లో చింతపండు ఫ్లేవర్ అనేది ఏమీ ఉండదండి. చింతపండు యాడ్ చేయం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చక్కగా వేసుకొని తినచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఇలా మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు కావాల్సిన విధంగా దానికి ఎలా పోపు పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. మామూలుగా మనం అన్ని పోపులు ఎలా పెట్టుకుంటాం అలాగేనండి. చిన్న ప్యాన్ పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగేటప్పుడు కూడా వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది ఎక్కువ వేసుకొని పెట్టుకుంటే కనుక వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది కూడా బాగా తెలుస్తుందండి. ఇలా కొంచెం దూరగా వేగాలండి, మరీ బాగా వేగాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేగిన తర్వాత చారులో వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పోపు వేయంగానే మూత పెట్టేసుకుంటే ఆ స్మెల్ అనేది బయటకు పోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఎంతో మంచిగా వస్తుంది స్మెల్ అనేది. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.